హాయ్ అందరికీ. ప్రస్తుతం మనం సిటీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఎక్కడైతే జరిగిందో ఆ స్థలంలోనే మనం ఉన్నాం. సో, ఒకసారి ఇక్కడ మనం చూసుకుంటున్నట్టయితే హైదరాబాద్‌లోని నాంపల్లి బాచాస్ ఫర్నిచర్ షోరూమ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించి 5 చిన్నారులు మృతి చెందారు. మృతుల్లో 2 చిన్నారులు. అంతేకాకుండా మనం ఇక్కడ చూసుకుంటున్నట్టయితే ఈ పొగ, ఈ ఫర్నిచర్‌కి సంబంధించిన వస్తువులన్నీ పగిలిపోయి ఉన్నాయి. అంతేకాకుండా దాని లోపలికెళ్ళడానికి చేసిన గుంతలు కావచ్చు, లోపలికెళ్ళడానికి చేసిన ఇవన్నీ కూడా మనం జూసుకోవచ్చు. దట్టమైన పొగ అలుముకోవడంతో పాటు కొంచెం ఊపిరి తీసుకోవడానికి గూడా ఇబ్బందిగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రమాదానికి సహాయం కోసం పగలగొట్టడానికి తెచ్చిన జేసీబీ ఉంది. కానీ ఇప్పటికీ ఎంత ప్రయత్నించినా గానీ పొగలు 24 గంటల నుంచి వస్తూనే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. లోపల అద్దాలు పగిలిపోవడం, బయట ఉన్న బోర్డ్స్ పగిలిపోవడం, బయట ఉన్న ఫర్నిచర్, ఇక్కడ ఉన్న ఈ బేస్మెంట్ ఇది మొత్తం పగిలిపోయిందని చెప్పుకోవచ్చు. ఎంత పగలగొట్టినా, ఎంత చేసినా మంటలు ఎంత ఆర్పినా గూడా ఇంకా పొగలొస్తూనే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. పైన అద్దాలు గూడా మొత్తం పగిలిపోయి ఎక్కడికక్కడికి పగిలిపోయి ఉన్నాయి. చూస్తుంటే చాలా పెద్ద ప్రమాదం జరిగిందని మనం అనుకోవచ్చు. చూసుకున్నట్టయితే ఇక్కడ కార్డ్‌బోర్డ్‌లు కావచ్చు, కుర్చీలు కావచ్చు, ఆఫీస్‌కి సంబంధించిన ఫర్నిచర్ కావచ్చు, మన ఇంట్లోకి కావాల్సిన ఫర్నిచర్ కావచ్చు, చూసుకోవచ్చు ఎంత వరకు కాలిపోయిందో, ఎంత నష్టం వాటిల్లిందో మనం చూసుకోవచ్చు. మొత్తం క్లియర్‌గా కనిపిస్తుంది. చెక్కలు కావచ్చు, ఈ అట్టపెట్టెలు, ఈ ఫర్నిచర్ ముఖ్యంగా కుర్చీలు, చైర్స్ మాత్రం చాలా వరకు కాలిపోయి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ ఇనుపవి కూడా మొత్తం చాలా వరకు కాలాయని మనం చూసుకోవచ్చు. మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. చూసుకుంటున్నట్టయితే ఇక్కడ ఇనుప కుర్చీలు కూడా చాలా వరకు కాలిపోయి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎంత నష్టం వాటిల్లిందో, కొన్ని కోట్లల్లో ఈ నష్టం వాటిల్లిందని మనం చెప్పుకోవచ్చు. మనుషులు ఇవే ఇలా అయిపోయాయంటే పాపం ప్రమాదానికి గురైన మనుషులు ఇంకెలా అయ్యారో మనం ఒకసారి ఆలోచిస్తే చాలా బాధాకరమైన విషయం. సో, చూసుకుంటున్నట్టయితే చాలా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి ఇప్పటివరకి. చూసుకోవచ్చు. ఏదో చీకటి అయిపోయినట్టుంది. మనం అంతా జరిగిపోయాక చూస్తేనే వామ్మో! ఇలా ఉందేంటి అని అనిపిచ్చేది. సో, వాళ్ళు ఆ సిట్యుయేషన్‌లో ఆ మంటలు, ఆ పొగల మధ్య ఇంకెంత కష్టంగా అనిపిచ్చిందో మనం ఒకసారి ఆలోచించాలి. సో, ఫర్నిచర్ ఇదంతా చాలా వరకు కాలిపోయింది. చాలా వరకు కొన్ని కోట్ల ఆస్తి నష్టం జరిగిందని మనం అనుకోవచ్చు. ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం. 2 చిన్నారుల ప్రాణం పోయిందని మనం అనుకోవచ్చు. దీనికి ఎవరు కారణం? అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. రానున్నది ఎండాకాలం. ఎండాకాలం అంటే ఎండకి ఇంకా ఎక్కువ షార్ట్ సర్క్యూట్స్ అయ్యి, ఇంకా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదం ఇంకా ఎక్కువుంటుంది. సో, అధికారులు దీన్ని ఒకసారి పట్టించుకోవాలి అని అనుకోవచ్చు. ఈసారి మనం చూసుకుంటున్నట్టయితే సెల్లార్ అనేది పార్కింగ్‌కి సంబంధించిన స్థలం. అలాంటి పార్కింగ్ స్థలానికి సంబంధించిన ప్రదేశంలో ఈ ఫర్నిచర్ కావచ్చు, ఇదంతా ఎందుకు పెట్టారో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మేబీ ఇది పెట్టడం వల్లే ఇది కూడా ఒక షార్ట్ సర్క్యూట్‌కి ఒక కారణం అని చెప్పుకోవచ్చు. సెల్లార్ పార్కింగ్ స్థలానికి కేటాయించిన స్థలం పార్కింగ్ వరకే ఉంచితే మేబీ ప్రమాదం కొంచెం తగ్గేదని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. సో, మనం చూసుకుంటున్నట్టయితే ఇక్కడ చాలా అంబులెన్స్‌లు కావచ్చు, ఫైర్ ఇంజిన్స్ కావచ్చు, వీటికి సహాయపడే వాహనాలన్నీ చాలా తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. అలాగే పోలీసులు కావచ్చు, ఇక్కడున్న స్థానికులు కావచ్చు, అందరూ అసలు ఇదేంటి, ప్రమాదం ఎలా జరిగింది, ఎంత నష్టం వాటిల్లింది, ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు, ఇదంతా తెలుసుకోవడానికి చాలామంది వచ్చారని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా వారికి తోచిన సహాయం, వారి శక్తి మేరకు చేయగలిగినంత చేస్తూనే ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అంబులెన్స్‌లు కావచ్చు, మెడికల్‌కి సంబంధించిన డాక్టర్స్ కావచ్చు, ఆర్మీ వాళ్ళు కావచ్చు, పోలీసులు కావచ్చు, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ చాలా కష్టపడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. సో, మనం ఇందాక ముందు నుంచి చూసాం. ఇప్పుడు మనం పక్క నుంచి చూస్తున్నట్టయితే ఇంకా లోపల మంటలు వస్తూనే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇంకా వస్తూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అవి మనకి స్పష్టంగా కనిపించడం అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు ఎంత వేగంగా, ఎంత దట్టంగా పొగలు కమ్ముకున్నాయో, ఎంత దట్టంగా ఈ మంటైతే వస్తుందో మనం చూసుకోవచ్చు. దానివల్ల పైన కూడా మొత్తం కాలిపోయి, మొత్తం నల్లటి పొగతో, నల్లటి మరకలతో మొత్తం మాడిపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఇంకా చూసుకుంటున్నట్టయితే మొత్తం ఈ షోరూమ్ కావచ్చు, పక్కనున్న ఈ షోరూమ్ లోపల కూడా చూసుకున్నట్టయితే ఆ చెక్కలు కావచ్చు, ఎంత కాలడం వల్ల మనం వాటిని చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఎంతవరకు అది కాలింది, ఎంత నష్టం వాటిల్లిందని మనం చూసుకోవచ్చు. మంటలైతే ఇప్పటికీ ఇంకా వస్తూనే ఉన్నాయి. పొగలు కూడా ఇంకా వస్తూనే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అన్న చెప్పండి, ఇంత పెద్ద ప్రమాదం ఎలా సంభవించిందంట?
ఎట్లయిందో వాళ్ళు చెప్పాలి, అధికారులు చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి. కానీ మేము వచ్చింది బాధితుల పక్షాన వచ్చినాం. ఇక వాళ్ళు ఏం చెప్తారో పొద్దుగల షార్ట్ సర్క్యూట్ అంటారు, వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఇంకేమైనా చెప్తారు. గవర్నమెంట్ మీద బద్నాం రాకుండా వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేసేది వాళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ ఐదు నిండు ప్రాణాలు చచ్చిపోయినరు. దాంట్లో 2 చిన్న పిల్లలు, వాళ్ళు ఏం తప్పు చేయని ముక్కు పచ్చలారని పిల్లలు ఎందుకు చచ్చిపోయినంటే ప్రభుత్వం బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఈ ఒక్క ఫైర్ పర్మిషన్ ఉండదు, దీనికి ఏం పర్మిషన్ ఉండదు. అది ఉన్నదే కింద స్టోరేజ్ చేసి దాన్ని పార్కింగ్ను స్టోరేజ్ చేసిండ్రు. మరి పార్కింగ్ను స్టోరేజ్ చేసిన దగ్గర అసలు ఏమైనా ఇటువంటి ప్రమాదాలు జరిగితే సేఫ్టీ మెజర్స్ ఏమైనా ఉన్నాయా? ఇది చూడాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వం బాధ్యత. అధికారులు లంచాలు తీసుకొని చేస్తున్నారు. ఈ లంచాల వాటాలు రాజకీయ నాయకుల దాకా పోతున్నాయి. అది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి దాకా పోతున్నాయి. ఈ వాటాలకు పందికొక్కులు లెక్క పైసలు తినమరిగి ఈ కొడుకులు ఇటువంటి లంగదందాలు చేస్తేనే ఇగో ఇట్లా ప్రమాదాలు, పేదోళ్ళు చచ్చిపోతారు. ఇక్కడ పొట్టకూటి కోసం వచ్చి పని చేస్తున్నటువంటి వాళ్ళు ఇలా 5 మంది ఇక్కడ చచ్చిపోయారు. ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు కదా. ఇట్లా నువ్వు గుల్జార్ హౌస్లో 17 మంది, బజార్ ఘాట్లో 9 మంది, ఇవైతే కళ్ళ ముంగట మొన్న చూసిరు కదా. ఇక ఇదే లాస్ట్, ఇంకా ఇటువంటిది జరగదని మీరు మొత్తం నేను ఇప్పటికీ ఇద్దరికి చెప్పినా, మీకు కూడా చెప్తున్నా, మొత్తం పోని ఈ వాడ మొత్తం పోని అందరు తిరుగుండ్రి. ఏ ఒక్క నలుగురు దగ్గర ఇక్కడ ఫైర్ పర్మిషన్ ఉంటే దేనికంటే దానికి ఎవ్వనికి ఉండదు. ఇవన్నీ దందాలి కొడుకులు చేసేటి అన్ని దందాలి. వీళ్ళంతా పర్మిషన్ లేకుండా మరి ఎందుకు ఇచ్చారంట? ఎవరు ఇచ్చేది ఎవరమ్మా? రాజ్యం ఎవరి చేతులు ఉన్నది? దొంగ రాజకీయ నాయకుల చేతులలో ఉన్నది. కాబట్టి పబ్లిక్ కూడా పైసలు తీసుకొని లంగల కోట్లు వేస్తే ఇటువంటి జరుగుతాయి. ఇవన్నీ పబ్లిక్ కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? అధికారులకు హెడ్ ఎవరు అధికారులు? ఎమ్మెల్యేలు, ప్రభుత్వం కదా, ముఖ్యమంత్రి కదా. ముఖ్యమంత్రి పట్టించుకోవాలి కదా. ఈ మంత్రిత్వ శాఖలు దేని కిందకి వస్తాయి? ముఖ్యమంత్రి కిందకి వస్తుంది. ఆయన మొత్తం విలాసాలు చేసుకుంటా దాహోజులు బిహోజులు ఆయన తిరుగుకుంటూ కూర్చున్నాడు. ఇక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే నేను అనేది ఏంటంటే ఫస్ట్ ముఖ్యమంత్రి, మంత్రిమండలి కూర్చోవాలి. ఫస్ట్ ఇమీడియట్గా కూర్చొని ఇటువంటి ఏం జరగకుండా ఉండాలంటే ఇల్లీగల్గా ఏమేమి జరుగుతున్నాయి ప్రతి దుకాణానికి పోవాలి. ప్రతి దుకాణం పోయి ఎవరి దగ్గర పర్మిషన్ ఉంది, ఎవరి దగ్గర లేవు. మళ్ళీ వాడు పోతారు. ఇప్పుడు మనం చెప్పగానే పోతారు. 4 రోజులకు వీళ్ళందరూ కలిసి, సంఘం అంతా కలిసి మళ్ళీ పోతుంది, ముఖ్యమంత్రి దగ్గర పోతుంది. హమారా పూరా సమాజ్ ఐసా ఇన్ని పైసలు ముట్ట చెప్తాము అంటే ఇన్ని పైసలు ఇచ్చేసి వాడు సప్లై ఇవ్వకుంటాడు. అంతనే ఎవడన్నా ఒక ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ భీష్మించుకొని కూర్చొని బిడ్డ సమస్యనే లేదు, ఇది మొత్తం నువ్వు పరిష్కారం జరిగేంతవరకు నేను కదలా అంటే వేరు విషయం ఉంటుంది. మా బొట్టలో ఇప్పుడు చేసినాం అనుకో, 4 రోజులు మొత్తుకుంటే తీసుకుపోయి బుక్కల వారేస్తారు. అంటే అధికారం ఎక్కడికన్నా బుక్కల వారేసిన వెనుక పెట్టడం ఏం కాదు, వీటన్నిటికి వెనుక పెట్టడం కాదు. కానీ చెప్తున్నా ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు వాళ్ళకు బాధ్యత ఇచ్చారు కదా, లైసెన్స్ ఇచ్చి పంపించారు, ఇవన్నీ కాపాడరు నాయన అని. వాళ్ళే తినమరిగింది కదా. వాళ్ళే దొంగల చేతిలో మనం తాళాలు ఇచ్చినాము, దొంగలకు వీళ్ళు సద్దులు మోస్తున్నారు. ఈ పెద్ద నెట్వర్క్, పెద్ద మాఫియా ఇటువంటి అన్ని. ఇది ఒక్క ఈ వాడ గురించి చెప్తలేను నేను. మీరు ఎక్కడ పోయినా కానీ హైదరాబాద్లో మీరు ఏ కార్నర్ కన్నా పోండి, మీ ఇళ్ళ సావులు అయితే తెలుస్తుందా? నీ మనవన్ లెక్కున్నాడు ముఖ్యమంత్రి. నీ మనవన్ పేరేందో నాకు గుర్తుకులేదు, మర్చిపోయినా. కానీ ఇక చూడు, మీ ఇళ్ళ గిటువంటి వాళ్ళు చచ్చిపోతే మీకు అర్థమవుతుంది. చెప్పండి, ఎలా జరిగింది? మీరు ఎప్పుడు చూసారు? నిన్న 12:30కి చూసినాము మేడము. మేము ఫోటోలు తీసినాము, అన్నీ చూసినాము. కానీ మా గరిబోళ్ళు చేస్తారు మేడం. ఉన్నోడు ఎవడు సావాడు, ఎక్కడ చేస్తారు. నేను కూడా 10 సంవత్సరాల నుంచి పనిచేస్తాం. కానీ మనుషులకి యాలి లేదు సార్. ఏడో చూడు, మనుషులకి యాలి లేదు. నాకు చెప్పడానికి రాదు. చిన్న పిల్లలు చనిపోయారు కదా, దానికి కారణం తెలుసు. ఆ పిల్లలు తెలుసు. ఆమెకి నిన్న సాయంత్రం దాకా ఆమె తోడు ఉన్నాం మేము. రాత్రి 8-9 దాకా ఆమె దగ్గరే ఉండిపోయినాము. మళ్ళీ ఇప్పుడు పోలీసు వాళ్ళు రానిస్తలేరని మెల్లమెల్లగా వచ్చినాము. అట్లా నిన్న 12:30కి అయింది సార్. ఇది నిన్న 12:30కి అయింది. నిన్న 12:30 నుంచి ఈ పాటికి దాకా రాత్రి 8-9 దాకా మేము ఈయనే ఉన్నాము. ఆమె దగ్గరనే ఉన్నాము. ఆ సిస్టర్ అవుతుంది, ఆమె దగ్గరే ఉన్నాం మేము. ఇక మా వాళ్ళు ఇంటికి తీసుకుపోయారు. పోలీసు వాళ్ళు రానిస్తారు లోపలికి అని ఇప్పుడు వచ్చినాం మేము. ఇందాక నుంచి రానిస్తలేరు. మాకు తెలిసిన పిల్లలే వాళ్ళు కూడా. ఎవడైనా చూడు సార్, గరీబోడే చేస్తాడు, ఉన్నాడు ఎవ్వడు సావడు. जो हमें इतला मिली कि यहाँ पर जो है ये बच्चा इसके फर्नीचर में जो वाक़या हुआ है यानी इलेक्ट्रिक शॉर्ट का है, क्या इसकी मुकम्मल तहक़ीक़ात होनी चाहिए। उसके साथ ही साथ मैं रियासत हुकूमत से इस बात की ख्वाहिश करूँगा, कांग्रेस के कार्यकर्ता के हैसियत से, हैदराबाद DCC कांग्रेस कमेटी के जनरल सेक्रेटरी की हैसियत से आपके इस चैनल के ज़रिए मैं रियासती हुकूमत से, स्टेट गवर्नमेंट से इस बात की ख्वाहिश करूँगा कि ज़िम्मन में जो भी लोग इसमें मरे हैं लोग, उनके लिए हम उनके परिवार के गम में हम शरीक है। उनके लिए हम दुआ करते हैं, उनके प्रार्थना करते हैं कि जो भी और जो ज़ख्मी हुए उसमें जो उनके लिए हम दुआ करते हैं उनको सेहत दे, और जो मरे उनकी शांति के लिए और जो मग़फ़िरत के लिए दुआ करते हैं अल्लाह ताला से और भगवान से। और ये हमारी ये दुआ है। और साथ ही साथ मैं रियासती हुकूमत से अपील करता हूँ
कि ऐसे जो वाक़यात हो रहे हैं ट्रांसको के कमिश्नर हमारे मुशर्रफ अली फारूकी साहब IAS जो है उनसे मेरी गुजारिश है कि इस ज़िमन में ऐसा जो 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 इलेक्ट्रिक का जो प्रॉब्लम्स हो रहे हैं इस ज़िमन में बाज़ाब्ता तरीक़े से जो भी फ़नी ख़राबी है इलेक्ट्रिक शॉर्ट जो हो रहे हैं अक्सर जो हो रहे हैं उसके लिए बाज़ाब्ता तरीक़े से कोई एक लाए अमल तैयार करके उसको जो शॉर्ट हो रहे हैं उसको कम से कम जैसे हालात नहीं होने के उसके करने के लिए कुछ ना कुछ कोशिश करना चाहिए रियासत हुकूमत की तरफ से, क्योंकि आए दिन कहीं ना कहीं शॉर्ट सर्किट हो रहा है। उसकी वजह है कि ये कुछ इसमें जो बरक़ी के शॉर्ट जो सर्किट हो रहे हैं उसमें कुछ टेक्नोलॉजी में कुछ फॉल्ट्स है, उसको दूर करने के लिए भी रियासत हुकूमत को और ट्रांसको डिपार्टमेंट को सख्ती से उसको अमल करते हुए इस अमल में कुछ कोशिश करने की ज़रूरत है। సో చూసాం కదా, ఇది ఇంత చిన్న నిప్పు వల్ల ఎంతో పెద్ద ప్రాణ నష్టం, ఇద్దరు చిన్నారుల ప్రాణం పోయిందని చెప్పుకోవచ్చు, ఒక మహిళ ప్రాణం పోయింది, ఇద్దరు పురుషుల ప్రాణం పోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ప్రమాదాలు ఇంకా జరగకుండా అధికారులు చూసుకోవాలి, జరిగిన వెంటనే స్పందించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.